నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ క్లియర్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్, అసలు ఇన్ని సీట్లు ఎందుకు వస్తాయి వీళ్ళకి? వచ్చేవి కాదు, మొత్తం ఇదంతా కూడా ట్యాంపరింగ్ చేసి గెలిచారు వీళ్ళు. అవును, వాళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఇలాంటి తప్పుడు పనులు చేయడంలో మీ తర్వాత కదా మాస్టర్ డిగ్రీ అవడం లేదు కదా. మీరు చేసుకోవాల్సింది మళ్ళీ సారి చేసుకోండి. దేనికి చేయలేదు ప్రజలు వేసారని చెప్పనండి నేను. వాళ్ళు చేతనైంది చేసుకున్నా, నీకు చేత కాలేదు నువ్వు చేసుకోలేకపోయారు. లాస్ట్ టైం నువ్వు చేసుకున్నావు, వాళ్ళు చేసుకోలేకపోయారు. మళ్ళీ సార్ నువ్వు చేసుకో, ట్రై చేయి, అంతే. సింపుల్ దీని ఆన్సర్. ఓకే, లాస్ట్ టైం 19లో నువ్వు చేసుకున్నావు, వాళ్ళు చేసుకోలేకపోయారు. ఈసారి వాళ్ళు చేసుకున్నారు, నువ్వు చేసుకోలేకపోయావు. మళ్ళీ సార్ ట్రై చేయి. నువ్వు ఉంటే, మిగిలి ఉంటే ప్రజా జీవితంలో నీ పైన నీ ఓడి ఉంటే, నీ మేలు కోరు వాడు పైన ఉంటే, నీ రొంక అలవాటు కదా, వాళ్ళకి కూడా రొంక అలవాటు కదా, పెళ్ళి ఒకరితో కాపురం ఒకరితో చేస్తారు కదా. అదేమైనా మిగిలి ఉంటే ఆ ఛాయలు ఏమన్నా ట్రై చేయి. నేను ఎప్పుడూ చెప్పాను. అయితే 2019లో జరిగి ఉంటుంది ఇది. 2019లో ఇప్పుడు జరిగిందంటే అప్పుడు నమ్మాలి జరిగిందండి. అట్లా కంపేర్ చేసి అంతే కదా. ఓకే ఓకే, అచ్చా, ఓకే, రైట్, ఓకే. అదే ఇప్పుడు జరిగితే అప్పుడు జరిగినట్టే అంతే కదా. అదేలేండి, ఓకే ఓకే. నేను సింపుల్గా చెప్తాను, తప్పే. వాళ్ళు అన్నదాన్ని నేను డినై చేయట్లేదు. ఓకే ఓకే. అప్పుడు మీకు కుదిరింది మీరు చేసుకున్నారు, ఇప్పుడు వీళ్ళు కుదిరింది వీళ్ళు చేసుకున్నారు. మళ్ళా కుదిరితే చేసుకో. నువ్వు మిగిలి ఉంటే రాజకీయంగా నీ పైన ఉన్నవాడు, నీ మేలు కోరువాడు ఉంటే, ఆ రొంకు వాడు నీతో రొంకు చేసిన వాడు ఉంటే పైన నెక్స్ట్ టైంకి చేసుకో, ట్రై చేసి ఎవడొద్దన్నాడు. నువ్వు బయట ఉంటే పూర్తిగా భూస్థాపితం అండి పార్టీ ఖచ్చితంగానే ఉండదా? ఏముండదా. వాళ్ళందరూ చల్లా చెదిరైపోయి నోటి దూలాగా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, బయట ఏటో కట్టిపోతారు అందరూ. ఏమండి, ఇంత అనుభవం జరిగిందని చంద్రబాబు తెలివైనోడు, బుర్ర లేనివాడు జగన్. వీళ్ళు మళ్ళీ రానిస్తాడు ఎక్కడికన్నా. ఆలోచించండి. కానీ ఏం లేక 151 వచ్చి ఇంత నిర్బంధం మధ్య చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసిన అలాంటి కూడా నువ్వు దొంగోడు రా అని చెప్పి ఏం పీకిడు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఏం పీకుతాడు? వాళ్ళ అధికారంలో ఉన్నారు, వీళ్ళు ప్రతిపక్షంలో ఏం పీకుతాడు? లాజికల్గా చెప్పండి. ప్రతిపక్షం కూడా లేదుగా అసలు. ప్రతిపక్ష హోదాయే లేదు నీకు. అసలు అసెంబ్లీకి రా చూద్దాం. వస్తా అంటారా? అసెంబ్లీకే నేను రావడం ఉన్నాను. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏమైపోయిందండి? చల్లాసి వాళ్ళ పార్టీ కూడా పోతుంది. ఇప్పుడు అంతా ఏముండదు. ఇతనంతే సింపుల్. గాలికి వచ్చిన గాలిపోతారండి, సింపుల్ అంతే. నీకు పటిష్టమైన పునాది ఉండాలి. కాదండి, ఇప్పుడు వరకు డబ్బులు ఇచ్చారు కదా, ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు కదా, వాళ్ళందరూ ఉన్నట్టే కదా. 40% మీకు డబ్బులు ఇస్తే వచ్చిన ఓటు బ్యాంక్ 40% ఎవరు చెప్పిద్దాం. డబ్బులు ఇస్తే వచ్చిన ఓటు బ్యాంక్ ఎవడు ఎత్తుకుతాడు సరిపోతారు. మళ్ళీ వీళ్ళు ఇటు వస్తారంట అంతే. ఇప్పుడు వాళ్ళు మార్చుకోవడం పెద్ద కష్టమే ఉంది వాళ్ళకి. ఓకే ఓకే. వీళ్ళంతా సిస్టమేటిక్ గా పద్ధతిగా ఉంటుంది. వీళ్ళంతా దొబ్బేశారు. ఇప్పుడు వీళ్ళు బొమ్మ రోజు కూడా వస్తుంది చూడండి. ఆ దొంగ పెన్షన్లో బినామీ పేర్లు, ఫేక్లు ఇవన్నీ వచ్చేస్తాయి బయటికి. మొత్తం జైల్లో పోతారు, ఎవడో ఉండవు. ఊళ్ళన్నీ విశాలంగా ఖాళీగా అయిపోతాయి. జనాలు ఉంటారు. ఈ 40% జైల్లో ఉంటారు. పోయి జైలు ఏడబడతాయండి. పట్టపోతే నేను చెప్పాను, మాడిమిల్ ఏజెన్సీ ఏరియాలో పెద్ద అడవి తీసేసుకుని లోయలు అందులో పాడేయాలి. పొలం దుంపలు పాడేస్తున్నాయి, హెలికాప్టర్ నుంచి దుంపలు కాల్చి తింటారు. మీకు కొంత కఠినంగా ఉండాలండి. రాక్షసు సినిమాలు చూడండి, వాళ్ళందరికీ బయటకు వెళ్తా లేకుండా పాడతారు. చిరంజీవి సినిమా చూసారా? పిల్లి పిత్రి కుంటల్లారా అంటారు. వాళ్ళ చేత పనులు ఏం చేస్తూ ఉంటారు. బయటకు వెళ్తా ఉండదు. వేట సినిమానా? వేట కాదు, రాక్షసుడు. రాక్షసులు, రైట్ రైట్. నీ మీద నాకు అన్న పాట. అవునవునవును, రైట్ రైట్. సో అట్లా అలాగే ఉంటుంది, అలాగే చెయ్యాలి. అలాగే కరపెండ్ల దుంపలు, తెల్ల దుంపలు, స్వీట్ పొటాటోలు అవి ఉంటాయి కదా, ఆ హెలికాప్టర్ మీద తీసుకెళ్ళి పడేయాలి. అవి కాల్చు తింటారు. మీకు మామూలు శిక్షలు వేయకూడదండి. వీళ్ళకి పేట్రేగిపోయారు కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండి మాట్లాడి వ్యవహారం చేస్తే భవిష్యత్తు ఉంటుంది. లేదంటే కనుమరుగైపోతుందా బాబు అనేటువంటి వార్నింగ్ ఇవ్వాలి. కాదండి, ఇప్పటి వరకు ఓపెన్ కానీ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అన్ని డోర్లు ఓపెన్ అవుతున్నాయి. చిన్న కార్యకర్త దగ్గర నుంచి అందరితో మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు మాట్లాడకపోవడం అది పక్కన పెడదాం, మాట్లాడలేదని. మళ్ళీ రీజనరేట్ చేసుకోవడానికి రకరకాలు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం సిద్ధం చేసుకున్నా మీకు ఒకటేనండి, వీడు చాలా పనివాడని పెళ్లి చేస్తారు. బాగా సంపాదించాడు, చదువుకున్నాడు, బాగున్నాడు అని చెప్పి పెళ్లి చేస్తారు. వాడు మ్యాటర్ లేదనుకోండి, మళ్ళీ రెండోసారి వాడు వద్దని తోసేస్తారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటారండి. ఈ గంగరాజు పనికిరాడు అని చెప్తారు కదా. అసలు మ్యాటర్ లేదండి బాబు, ఎందుకండి బాబు అంటారు కదా. అవునా కదా. కానీ అంటే కాదండి, ఆవిడ పెళ్లి చేసుకుంటాడండి మళ్ళీని.
నేను మంచిగా చెప్తున్నాను మీకు. ఓకే. ఇప్పుడు మీకు ఇలా ఎందుకు ఓడిచ్చారు, ఎవరికాడ తోలు తీరిపోతాయి, మన పొలాలు అవి దుబ్బెత్తడం రా బాబు అన్నప్పుడు అందరూ స్పందించారు. రేపొద్దున మళ్ళీ దయ్యం మళ్ళీ వద్దురా బాబు అనుకుంటారు.